ఊటీ ఈ పేరు వినగానే మన మనసులో మెదిలేది అందమైన తేయాకు తోటలు, పచ్చని కొండలు, చల్లని వాతావరణం, మనల్ని హత్తుకునే పొగమంచు. కానీ అదే పొగమంచు ఒక దట్టమైన చీకటి తెరలా మారి మన కళ్లకు కనిపించని ఎన్నో భయానక రహస్యాలను తనలో దాచుకుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. పగటిపూట పర్యాటకులతో కళకళ్లాడే ఆ కొండల మధ్య రాత్రి కాగానే మనుషుల అలికిడి లేని కొన్ని మూలలున్నాయి. అక్కడ గాలిలో ప్రాణవాయువు కంటే ప్రాణాలు కోల్పోయిన వారి ఆర్తనాదాలే ఎక్కువగా కలిసిపోయి ఉంటాయి. అలాంటి ఒక శాపగ్రస్తమైన ప్రదేశమే ఊటీ శివార్లలోని అటవీ ప్రాంతంలో దట్టమైన చెట్ల మధ్య శిథిలావస్థలో ఉన్న సెయింట్ పీటర్స్ బోర్డింగ్ స్కూల్. ఇది ఒకప్పుడు పిల్లల నవ్వులతో కళకళ్లాడిన బడి. కానీ 1994 నవంబర్ నెలలో జరిగిన ఒక భయంకరమైన అగ్ని ప్రమాదంలో ఆ బడి పూర్తిగా కాలిపోయి బూడిదైంది. ఆ రాత్రి గాఢ నిద్రలో ఉన్న 40 మందికి పైగా అమాయకపు పిల్లలు మంటల నుంచి తప్పించుకునే దారి లేక తలుపులు తెరుచుకోక ఆ మంటల్లోనే సజీవ దహనమయ్యారు. అప్పట్నుంచి ఆ పాఠశాల మూతపడింది. ఆ చుట్టుపక్కల అడవిలో రాత్రిపూట కాలిపోయిన పిల్లల ఏడుపులు, వాళ్ళు ఆడుకుంటున్న శబ్దాలు వినిపిస్తుంటాయని స్థానికులు చెబుతూ ఉంటారు. కానీ మనిషికున్న అతిపెద్ద బలహీనత భయాన్ని జయించాలనే కోరిక, లేదా ఆ భయంతో ఆడుకోవాలనే పిచ్చి. అర్జున్ అనే ఒక 28 ఏళ్ల యువకుడు సరిగ్గా ఇలాంటి పిచ్చితోనే బతుకుతున్నాడు. అతనొక అర్బన్ ఎక్స్ప్లోరర్. పాడుబడిన భవనాలు, దెయ్యాల కోటలు అంటూ ఎవరూ వెళ్లని ప్రదేశాలకు వెళ్లి రాత్రిపూట అక్కడ వీడియోలు రికార్డ్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ చేయడం అతని వృత్తి. గత కొన్ని నెలలుగా అతని ఛానల్ వ్యూస్ తగ్గిపోతున్నాయి. అతనికిప్పుడు ఒక సంచలనం కావాలి. ఇంటర్నెట్ను షేక్ చేసే ఒక భయంకరమైన వీడియో కావాలి. ఆ వెతుకులాటలోనే అతనికి ఈ ఊటీలోని కాలిపోయిన బోర్డింగ్ స్కూల్ గురించి తెలిసింది. దాని వెనుకున్న నెత్తురోడుతున్న చరిత్ర, ఎవరూ అక్కడకు వెళ్లలేదన్న నిజం అర్జున్కి ఒక పర్ఫెక్ట్ అవకాశంగా కనిపించింది. తన కెమెరాలు, లైట్లు, ఈఎంఎఫ్ మీటర్లు, ఎక్స్ట్రా బ్యాటరీలు అన్ని సర్దుకుని తన కారులో ఒంటరిగా ఊటీ బయలుదేరాడు. అది డిసెంబర్ నెల. ఊటీలో చలి ఎముకలను కురికిస్తోంది. రాత్రి 11 గంటల సమయం. అర్జున్ కారు ఊటీ ఘాట్ రోడ్లో ఒంటరిగా ప్రయాణిస్తోంది. చుట్టూ చిమ్మ చీకటి, పొగమంచు ఎంత దట్టంగా ఉందంటే కారు హెడ్లైట్ల వెలుతురు కొద్ది దూరం మాత్రమే కనిపిస్తున్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఎత్తైన పైన్ చెట్లు చీకటి రాక్షసుల్లా నిలబడి అతన్ని ఆ ప్రయాణం ఆపేయమని హెచ్చరిస్తున్నాయి. అడవి లోపలికి వెళ్లే దారిలో ఒక చిన్న టీ స్టాల్ కనిపించింది. చలిమంట వేసుకుని ఒక ముసలాయన అక్కడ కూర్చునున్నాడు. అర్జున్ కారు ఆపి ఆ ముసలాయన దగ్గరకు వెళ్లి ఆ బోర్డింగ్ స్కూల్ దారి అడిగాడు. ఆ పేరు వినగానే ఆ ముసలివాడి చేతిలో ఉన్న టీ గ్లాసు వణికి కింద పడింది. అతని కళ్లల్లో చెప్పలేనంత భయం. బాబూ, ఆ దారిలో వెళ్లిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు. ఇది ఇప్పుడు బడి కాదు, ఒక శ్మశానం. అక్కడ మంటలు ఆరిపోయి 30 ఏళ్ళు అవుతున్నా ఆ ఆత్మల ఆకలి ఇంకా ఆరలేదు. వెనక్కి వెళ్ళిపో అంటూ వణుకుతున్న చేతులతో సలహా ఇచ్చాడు. కానీ అర్జున్ పెదాలపై ఒక వెక్కిరింపు నవ్వు. నాకు కావాల్సింది కూడా అదే తాత అని చెప్పి కార్ స్టార్ట్ చేసి అడవిలోని ఆ పాడుబడిన మట్టి రోడ్లోకి తిరిగాడు. ఆ ముసలైన అర్జున్ కారు వైపు ఒక జాలి మరియు భయం కలిగిన చూపు చూస్తూ ఉండిపోయాడు. కారు ఇంకో 2 కిలోమీటర్లు వెళ్ళాక దారి పూర్తిగా మూసుకుపోయింది. రోడ్డంతా పెద్ద పెద్ద చెట్ల వేర్లతో, రాళ్లతో నిండిపోయింది. ఇక నడిచి వెళ్లడమే ఏకైక మార్గం. అర్జున్ తన బ్యాగ్ తగిలించుకుని ఒక చేతిలో ఫ్లాష్ లైట్, మరో చేతిలో కెమెరా పట్టుకుని అడవిలోకి నడవడం మొదలుపెట్టాడు. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. కనీసం కీచురాళ్ల శబ్దం కూడా లేదు. అడవి అంతా ఉక్కిరి బిక్కిరి చేసేంత నిశ్శబ్దం. అతని బూట్ల కింద ఎండిన ఆకుల శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు. కానీ అక్కడే గాలి చాలా చల్లగా ఉంది. ఆ గాల్లో ఏదో తెలియని కుళ్ళిపోయిన వాసనలొస్తున్నాయి. దాదాపు అరగంట నడిచిన తర్వాత పొగమంచు మధ్యలోంచి ఒక పెద్ద ఇనుప గేట్ కనిపించింది. దానికి తుప్పు పట్టిపోయిన తాళం. ఆ గేటు పైన సెయింట్ పీటర్స్ బోర్డింగ్ స్కూల్ అనే అక్షరాలు. ఇవన్నీ చూసి అర్జున్ ఎగ్జైట్ అయ్యాడు. అది గుండెల్ని ఉలిక్కిపాటుకు గురిచేసే ఒక భయంకరమైన శబ్దం అని అతనికి తెలియదు. లోపల ఆవరణ అంతా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఎదురుగా ఆ భవనం ఒకప్పుడు 3 అంతస్తుల అందమైన నిర్మాణం. కానీ మంటలకు మాడిపోయి ఒక నల్లటి అస్థిపంజరాలు కనిపిస్తోంది. గోడలన్నీ నల్లబడిపోయి ఉన్నాయి. కిటికీ అద్దాలన్నీ పగిలిపోయి భవనం కళ్ళు పీకేసిన శవంలా కనిపిస్తోంది. అర్జున్ తన కెమెరా ఆన్ చేసి లైవ్ స్ట్రీమ్ మొదలుపెట్టాడు. రాత్రి 12 దాటుతుండడంతో వేలాది మంది వ్యూయర్స్ అతని లైవ్లోకి రావడం మొదలుపెట్టారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫ్యాంటమ్ టైల్స్. నేనిప్పుడు ఊటీలోని మోస్ట్ హాంటెడ్ ప్లేస్ కాలిపోయిన బోర్డింగ్ స్కూల్ ముందున్నాను. ఇక్కడ వాతావరణం చాలా ఉక్కబోతుగా ఉంది. చలికాలం అయినా నాకు చెమటలు పడుతున్నాయి అని మాట్లాడుతూ భవనం లోపలికి అడుగుపెట్టాడు. లోపలికి వెళ్ళగానే అతన్ని పలకరించిన మొదటి విషయం దట్టమైన బూడిద వాసన. 30 ఏళ్ల క్రితం కాలిపోయిన వాసన ఇంకా ఆ గదుల్లో అలాగే బందీ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కాలిపోయిన బెంచీలు,
సగం కాలిపోయిన పిల్లల బొమ్మలు, బూడిదతో నిండిన పుస్తకాల పేజీలతో నిండుంది. అతను నడుస్తుంటే ఫ్లోర్పై ఉన్న చెక్క పలకలు విరిగిపోయిన శబ్దం వస్తోంది. వాతావరణం చాలా భారంగా అనిపిస్తోంది. గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంది. అర్జున్ తన ఈఎంఎఫ్ మీటర్ బయటికి తీశాడు. దాంట్లోని లైట్లు నెమ్మదిగా వెలగడం మొదలుపెట్టాయి. అతను మొదటి అంతస్తుకు వెళ్లే మెట్లు ఎక్కాడు. ప్రతి మెట్టు పైభాగం కాలిపోయి ప్రమాదకరంగా ఉంది. మొదటి అంతస్తులో ఏవో చూశాడు. అక్కడ మంటల తీవ్రత ఎంతగా ఉందంటే ఇనుప మంచాలు కూడా కరిగిపోయి వంకర్లు తిరిగినంతగా కాలిపోయాయి. గది మూలల్లో ఎక్కడో చిన్నపిల్లలు ఏడుస్తున్న, గొడుగుతున్న శబ్దం వినిపిస్తోంది. అర్జున్ మైక్లో ఆ శబ్దాలు స్పష్టంగా రికార్డ్ అవుతున్నాయి. లైవ్ స్ట్రీమ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ సెక్షన్లో "అర్జున్ గో బ్యాక్, అక్కడేదో ఉంది" అని మెసేజ్లు పెడుతున్నారు. కానీ అర్జున్ తన భయాన్ని దాచుకుంటూ వ్యూస్ పెరుగుతున్నాయన్న ఆనందంలో ఇంకా ముందుకు వెళుతున్నాడు. అతను 3వ అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళగానే వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. అతని నోటి నుంచి వదిలే గాలి పొగలాగా బయటకు వస్తుంది. కారిడార్ చివర ఒక గది ఉంది. ఆ గది తలుపులు పూర్తిగా కాలిపోయి కింద పడిపోయి ఉన్నాయి. అది రూమ్ నంబర్ 304. అతను ఆ గదిలోకి వెళ్ళాడు. ఆ గది బహుశా ఒక తరగతి గది అయి ఉంటుంది. కుర్చీలు, బల్లలు అన్నీ బొగ్గుగా మారిపోయాయి. కానీ అర్జున్ ఫ్లాష్ లైట్ వెలుతురు ఒక గోడ మీద పడగానే అతని గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. ఆ గోడపైన ఒక పెద్ద బ్లాక్ బోర్డు ఉంది. ఆశ్చర్యకరంగా ఆ బోర్డు కాలిపోలేదు, చెక్కు చెదరలేదు. కానీ అతన్ని భయపెట్టిన విషయం అది కాదు. ఆ నల్లటి బ్లాక్ బోర్డ్ పైన ఒక తెల్లటి చాక్ పీస్తో తాజాగా ఒకటి రాసుంది. అతను నెమ్మదిగా వణుకుతున్న అడుగులతో ఆ బోర్డు దగ్గరికి వెళ్ళాడు. దానిమీద ఆ రోజు తారీఖు రాసుంది. రాసిన అక్షరాలు ఎంత తాజాగా ఉన్నాయంటే ఆ చాక్ పీస్ పొడి ఇంకా కిందకు రాలుతూనే ఉంది. అర్జున్కు చెమటలు పట్టాయి, నోరెండిపోయింది. తన మనసును తాను సముదాయించుకోవడానికి ప్రయత్నించాడు. గాయస్, బహుశా నాకంటే వేరే యూట్యూబర్ ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉండుంటారు. వాళ్ళే ఇది రాసుంటారు. ఇది కేవలం ఒక ప్రాంక్ మాత్రమే అని కెమెరాలో చెప్తూ ఒక మూల తన ట్రైపాడ్ సెట్ చేసి లైవ్ వీడియో అందరికీ స్పష్టంగా కనిపించేలా బోర్డు వైపు కెమెరాను తిప్పాడు. అతను కెమెరా లెన్స్ అడ్జస్ట్ చేసి బోర్డు వైపు వెనుతిరిగి ఉన్నాడు. అప్పుడు లైవ్ స్ట్రీమ్ చూస్తున్న లక్షలాది మంది కళ్ల ముందే ఆ భయంకరమైన దృశ్యం మొదలైంది. కెమెరా ఫ్రేమ్లో ఉన్న ఆ బ్లాక్ బోర్డ్ పైన గాలిలో ఒక తెల్లటి చాక్ పీస్ దానంతటా అదే తేలడం కనిపిస్తోంది. అది నెమ్మదిగా బోర్డు పైన రాయడం మొదలుపెట్టింది. కామెంట్ సెక్షన్ పిచ్చెక్కిపోతుంది. "అర్జున్, నీ వెనక్కి చూడు, బోర్డు మీద ఎవరో రాస్తున్నారు" అని వేలాది మెసేజ్లు వరదల్లా వస్తున్నాయి. అర్జున్ తన ఫోన్ స్క్రీన్లో కామెంట్స్ చూసి గుండె వేగం పెరగ్గా నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఆ చాక్ పీస్ బోర్డుపై రాస్తూనే ఉంది. అది రాస్తున్న అక్షరాల్ని అర్జున్ చూసి కళ్లల్లో ప్రాణాలు పోయినంత పనైంది. అందులో ఇలా రాసుంది: "అర్జున్, నువ్వెందుకొచ్చావు?" ఆ బోర్డు పైన అతని పేరు రాసుంది. అతనికి ఊపిరాడలేదు. కాళ్ళు, చేతులు మొద్దుబారుతున్నాయి. అది ఒక మనిషి పని కాదు. అక్కడ భౌతికంగా ఎవరూ లేరు కూడా. కేవలం ఆ చాక్ పీస్ మాత్రమే గాల్లో కదులుతూ ఆ అక్షరాలు రాసింది. గదిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అంతవరకు చలితో వణికించిన ఆ గది ఒక్క క్షణం మండు టెండలా మారింది. అర్జున్ భయంతో అరుస్తూ ట్రైపాడ్ను, కెమెరాను అక్కడే వదిలేసి చేతిలో ఉన్న ఫ్లాష్ లైట్ పట్టుకుని వెనక్కి పరిగెత్తాడు. అతను గది బయటకు రాగానే ధపేల్మని ఒక శబ్దం వచ్చింది. ఆ కారిడార్లో ఉన్న తలుపులన్నీ వాటంతటా అవే అత్యంత బలంతో మూసుకున్నాయి. అతను పరిగెత్తుకుంటూ వెళ్లి మెట్ల దగ్గర ఉన్న ఇనుపు గేటును లాగాడు. అది రాయిలా బీసుకుపోయింది. అతను లాక్ అయిపోయాడు. తప్పించుకోవడానికి ఏ దారి లేదు. అప్పుడే మొదలైంది ఆ భయంకరమైన శబ్దం. కారిడార్ చివరి నుంచి చిన్న పిల్లల నవ్వులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో పిల్లలు పక్కపక్క నవ్వుతున్న శబ్దం. కానీ ఆ నవ్వుల్లో అమాయకత్వం లేదు, క్రూరత్వం. వినడానికి ఒళ్ళు గగురు పొడిచే భయంకరమైన క్రూరత్వం. "మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అర్జున్? మాతో ఆడుకోవా?" అని ఎవరో చిన్నపిల్లాడి గొంతు అతని చెవికి దగ్గరగా గుసగుసలాడింది. అర్జున్ భయంతో పిచ్చోళ్ల గోడలు కొడుతూ గేటును తన్నుతూ గట్టిగా అరుస్తున్నాడు. గది లోపల ఉన్న కెమెరా ఇంకా రికార్డ్ చేస్తూనే ఉంది. లైవ్ స్ట్రీమ్లో ఆ అరుపులు, ఆ పిల్లల నవ్వులు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. అర్జున్ చుట్టూ మంటల్లేవు, కానీ అతని శరీరం వేడితో మండిపోతోంది. అతను నిప్పుల్లో కొలిమిలా తయారయ్యాడు. గాల్లో అదృశ్యమైన చేతులు అతని గది లోపలికి లాగుతున్నట్లుగా అతని శరీరం వెనక్కి ఈడ్చుకుపోతోంది. కెమెరా ముందు నుంచి అర్జున్ కాళ్ళు లాగుతున్నట్లుగా వెళ్లడం లైవ్లో కనిపించింది. ఆఖరిగా అతని గొంతులోంచి ఒక భయంకరమైన రక్తం గడ్డకట్టే ఆర్తనాదం వినిపించింది. ఆ వెంటనే లైవ్ స్ట్రీమ్ కట్ అయింది. స్క్రీన్ అంతా స్టాటిక్ సిగ్నల్ అయిపోయినప్పటికీ నల్లటి చుక్కలుగా అది కనిపిస్తూనే ఉంది. ఆ రాత్రి లైవ్ చూసిన వాళ్ళంతా స్థానిక పోలీసులకు, ఊటీ అధికారులకు వందలాది ఫోన్లు చేశారు. తెల్లారేసరికి పోలీసు వాహనాలు, అటవీ శాఖ అధికారులు ఆ బోర్డింగ్ స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. అర్జున్ కారు బయటే ఉంది.
లోపల గదులన్నీ వెతికారు. మొదటి రోజు దొరకలేదు, రెండవ రోజు దొరకలేదు. ఆ పాఠశాలలో ప్రతి అంగుళం వెతికారు. సరిగ్గా వారం రోజుల తర్వాత పోలీసులకు ఆ 3వ అంతస్తులో 304 నంబర్ గది నుంచి ఒక విపరీతమైన కుళ్ళిపోయిన వాసన. గది తలుపులు బద్దలగొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు రక్తపోటు పెరిగింది. గది మధ్యలో ఒక శరీరం పడుంది. ఆ శరీరం పూర్తిగా కాలిపోయి కేవలం ఒక నల్లటి బొగ్గు ముక్కలా ఉందంతే. పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు దీన్ని చూసి నిద్రపోలేదు. వారి మెదళ్లు మొద్దుబారిపోయాయి. ఆ శరీరం చుట్టూ ఎలాంటి మంటలు ఏమీ లేకుండా ఎలా కాలింది? ఏ ఆనవాళ్లు లేవు. గదిలో మరే ఇతర వస్తువు తాజాగా కాలిపోలేదు. అంతకంటే భయంకరమైన విషయం, ఆ పూర్తిగా కాలిపోయి బొగ్గులా మారిపోయిన అర్జున్ ముఖం మీద ఎవరో చాలా ఓపిగ్గా ఒక తెల్లటి చాక్ పీస్తో ఒక పెద్ద స్మైల్ బొమ్మను గీశారు. ఆ ముఖం మీద ఆ చాక్ పీస్ గీతలు ఒక వికృతమైన ఆనందాన్ని పంచుతున్నట్లుగా, పకపక నవ్వుతున్నట్లుగా ఉంది. అర్జున్ కెమెరా మెమరీ కార్డు దొరకలేదు. ఆ బ్లాక్ బోర్డు పైన రాసిన అక్షరాలు మాత్రం పోలీసులు ఫోటోలు తీసుకున్నప్పుడు నెమ్మదిగా వాటంతటా